నమస్తే, నేను మీ సతీష్. జగన్ పై ఎమ్మెల్యేల తిరుగుబాటు. మరి ఏమిటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలని చూస్తా ఉన్నారు? మరి తిరుగుబాటు చేసే పరిస్థితులకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అని ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే, ఈ రోజున భారతదేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు. మరి ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి A4 నిందితుడు మిథున్ రెడ్డి అరెస్ట్. మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అంతిమ లబ్ధిదారే అరెస్ట్. ఆ అరెస్ట్ కి కూడా ఎంతో సమయం పట్టదు అనేటువంటి సంకేతాలు కూడా సుస్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు. ఇక సిట్ అధికారులు వేస్తున్నటువంటి అడుగులు చూస్తే కూడా ఇదే స్పష్టమవుతా ఉంది. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది తేల్చేందుకు మరి ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి పలువురు వ్యక్తులు. మరి కేసు నమోదవుతూనే, మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు నమోదవుతూనే మరి భారతదేశం నుంచి పరారైపోయి విదేశాల్లో, ముఖ్యంగా చూస్తే కొంతమంది దుబాయ్ లో, కొంతమంది థాయిలాండ్ లో ఈ రోజున పరారైపోయి అక్కడ అజ్ఞాతంలో తలదాచుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా మరి తప్పులు చేసి పారిపోతే ఒప్పుకునేటువంటి చట్టాలు కావు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్ష పడాలి. వాళ్ళందరి పాత్ర అసలు ఈ కుంభకోణంలో ఏమిటి అనేటువంటిది కూడా నిర్ధారించేందుకు ఈ రోజున సిట్ అధికారులు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ప్రధానంగా CBI ద్వారా ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకుని ఆ వ్యక్తులు ఎవరైతే గనక దుబాయ్ కి, థాయిలాండ్ కి పరారైపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి తద్వారా వాళ్ళందరినీ కూడా తిరిగి సొంత రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చి మరి మద్యం కుంభకోణంలో వాళ్ళ పాత్ర ఏమిటి, అసలు అంతిమ లబ్ధిదారితోటి వాళ్లకున్నటువంటి లింకులు ఏమిటి, ఏ రకంగా ఈ ముడుపులన్నింటినీ కూడా ఈ కుంభకోణంలో ఏదైతే ముడుపులు సేకరించారో వందల వేల కోట్ల రూపాయలు, వాటన్నిటినీ ఎటు నుంచి ఏ రకంగా ఎక్కడికి తరలించారు, ఎవరెవరికి చేర్చారు, అసలు అంతిమ లబ్ధిదారికి ఏ రకంగా మరి డబ్బులు చేరినాయి, ఇవన్నీ కూడా వాళ్ళ పాత్రని కూడా ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది కూడా కనుగొనేందుకు వాళ్ళందరినీ కూడా ఈ రోజున అదుపులోకి తీసుకునేందుకు సిట్ అధికారులు కూడా రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకో వైపున చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా తమ విచారణని ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే మొదట A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ ని కూడా గతంలోనే విచారించినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు శ్రావణి అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ యజమాని, ఆ సంస్థకు చెందినటువంటి యజమాని ఎవరైతే చంద్రారెడ్డి ఉన్నాడో ఆయనకు కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గడిచిన 5 ఏళ్లు ఈ మద్యం కుంభకోణం చేసేటువంటి క్రమంలో ఆంధ్ర గోల్డ్ అనేటువంటి ఒక మద్యం ఆ కంపెనీ, ఆ బ్రాండ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు నిధుల్ని దారి మళ్లించారు. ముఖ్యంగా ఈ ఆంధ్ర గోల్డ్ అనేటువంటిది ఆ విస్కీ ఏదైతే ఉంటుందో ఆ మద్యం బ్రాండ్ పేరుని వినియోగించుకుని అదే కంపెనీ ఏదైతే ఈ శ్రావణి అగ్రోస్ అనేటువంటి కంపెనీ ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీ అని చెప్పి పేరు మార్చి దాని ద్వారా సొంత డిస్టిలరీల నుంచి మద్యం తయారు చేయడం కావచ్చు, అదే ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీ అనేటువంటి ఈ శ్రావణి అగ్రోస్ ఇండస్ట్రీస్ కి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వటం, మరి వాళ్ళు మద్యం సరఫరా చేయడం, దీని ద్వారా వేల కోట్ల రూపాయలు ఒకే సంస్థకి కట్టబెట్టారు ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలోని పెద్దలు అని చెప్పేసి ఈ రోజున ఏదైతే గనక అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతూ ఉంది. అందులో భాగంగానే నిధులు దారి మళ్లించడమే కాకుండా వీటిని విదేశాలకు కూడా తరలించారు ఇదే సంస్థ ద్వారా అనేటువంటిది కూడా ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్నటువంటి విచారణలో తేలినట్లుగా కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో ఈ ముడుపులు తీసుకోవడమే కాదు, అలాగే నిధులు దారి మళ్లించడమే కాకుండా విదేశాలకు తరలించి అక్కడి నుంచి మళ్ళీ వాటిని వైట్ లో, అంటే బ్లాక్ మనీగా వీటన్నిటిని హవాలా మార్గంలో విదేశాలకు తరలించడమే కాకుండా వాటిని తిరిగి తెప్పించుకుని వాటిని వైట్ గా చూపించడం, ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకు వస్తాయి. కాబట్టి మరి ఈ కేసులో చంద్రారెడ్డి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా నిర్ధారణ చేసేందుకు ఆయన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నెల 28వ తారీఖున మరి ఆయన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి విచారణకు రావాలి అంటూ కూడా ఇప్పటికే ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటితోటి ఖచ్చితంగా తన అరెస్టు తప్పదు అనేటువంటి నిర్ణయానికి
నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు అనేటువంటిది స్పష్టమవుతోంది. మరి తను అరెస్ట్ అయితే తన అరెస్టుని ఏ రకంగా తనకి రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనే దిశగా ఆలోచనలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని కుట్రలను అమలు చేసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. తాను ఒకవేళ అరెస్ట్ అయితే రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా అలజడులు రేకెత్తించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అంటూ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశాలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా దిశానిర్దేశం కూడా చేశారు. వాళ్ళకు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మొత్తం గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి కటౌట్లు పెట్టడంతో పాటు ఆయన అరెస్ట్ అన్యాయం అని చెప్పి ప్రజల్లోకి ఏదో రకంగా మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ద్వారా ఒక అల్లకల్లోలం జరిగిపోతోంది రాష్ట్రంలో అనేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి సానుభూతి వచ్చే విధంగా కార్యక్రమాల్ని అక్కడ నిర్వహించాలి అంటూ కూడా పార్టీ నాయకులకి ఇప్పటికే మరి తాడేపల్లి ప్యాలెస్ పెద్దల నుంచి కీలక ఆదేశాలు కూడా జారీ అయినట్లుగా తెలుస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లు ఏదైతే గనక ఆయన చేసినటువంటి మంచి, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం, ఆయన ఏదైతే గనక పథకాల పేరుతోటి బటన్ నొక్కడం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వేశారు, మరి అలాంటి వ్యక్తిని ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఈ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి, మండల స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రతి చోట కూడా దీనిపైన సమావేశాలు పెట్టి ప్రజల్లోకి ఈ రకమైనటువంటి అంశాన్ని తీసుకెళ్ళడం. ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచోడు, గడిచిన 5 ఏళ్లు మీకు ఇన్ని సంక్షేమ పథకాలు చేశాడు, ఇన్నిసార్లు బటన్ నొక్కడం ద్వారా డబ్బులు వేశాడు, ఇంత డబ్బులు మీకు ఇస్తే అలాంటి వ్యక్తిని చూసి ఈ రోజున ఓర్చుకోలేక అక్కసుతోటి అంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు అని చెప్పి ప్రజల్లో ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రగిల్చి దాని ద్వారా సానుభూతి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా చేయాలి అని చెప్పి దానికోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. ఈ రోజున పార్టీకి ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేయండి. రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు నేను అరెస్ట్ అవ్వడం అయితే ఖాయం మద్యం కుంభకోణం కేసులో. మరి నేను అరెస్ట్ అవ్వంగానే ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం కూడా విఘాతం కలిగించండి, ఎక్కడికక్కడ నిరసనల పేరుతోటి అల్లర్లు సృష్టించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరి ఇదే అంశం పైన వైసీపీ నేతల్లో కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అరే ఇప్పటికే పార్టీ క్యాడర్ గడిచిన 5 ఏళ్లు వాళ్ళని పట్టించుకోలేదు కదా, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా అసలు ఫలానా నాయకుడు మాకు అండగా ఉంటాడు అనేటువంటి భావనలో కూడా వాళ్ళు లేకనే కదా మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు జెండా భుజాన్ని వేసుకోకుండా కాడిని వదిలేశారు. మరి అలాంటి కార్యకర్తలు ఇప్పుడు మనం అధికారంలో కూడా లేము, కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా ఉండుంటే పోనీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకోవచ్చు, ఆ విధంగా అయినా మనకు కొంత బలం ఉండేది. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ పరిస్థితులను చూస్తే మాత్రం ఈ 5 ఏళ్లు అసలు పార్టీ నడుస్తుంది అని భావించడమే చాలా కష్టతరంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డిని మరి ఆ ఉండి లేనట్లుగా ఉన్నటువంటి నాయకుల్ని నమ్ముకుని ఏ రకంగా రోడ్లు ఎక్కగలం అని చెప్పి పార్టీ నాయకులే అసలు శ్రేణులు వస్తారా రారా అనేటువంటి డైనమాలో ఉన్నట్లుగా కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే కేవలం నిరసనలు తెలియచేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మరొక కుట్రకు కూడా తెరలేకపోతా ఉన్నారు. అదేమిటి అంటే ఆయనతో పాటుగా పార్టీలో మొన్నటి ఎన్నికల్లో గెలిచినటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతూనే అందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలి, రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి మళ్ళీ ఉప ఎన్నికలు తెప్పించాలి, తద్వారా ప్రజల్లోకి వెళ్ళి చూసారా అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇదంతా కూడా తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లడం ద్వారా ఎంతో కొంత వ్యతిరేకతను తేవాలి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకి అంటే పార్టీలో గెలిచినటువంటి మిగతా ఎమ్మెల్యేలకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారటైతే దానిపైన కూడా ఈ రోజున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తే చెయ్యొచ్చు, అలాగే ఆయనతో పాటుగా ఇంకా ఉన్నటువంటి 10 మందిలో పెద్దిరెడ్డి మినహా మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి మినహా మిగతా గెలిచిన వాళ్ళంతా కూడా దాదాపు కొత్త వాళ్లే, మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులే. వాళ్ళకి ఇప్పటికే ఈ ఏడాది కాలంలో మరి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన నమోదవుతున్న కేసులు, లేదా వాళ్లకు
సంబంధించినటువంటి గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, వాటన్నిటిని ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల ముందు పెడుతున్నటువంటి వైనం, ఇవన్నీ చూసి వాటిపైన ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఇవన్నీ కూడా ఒక్కసారి చూసిన తర్వాత మరి 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచి వచ్చాం, మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్ళడం అంటే అది అంత సులభతరమైనటువంటి అంశం కాదు. కాబట్టి రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే పరిస్థితులు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అసలే అధికారంలో లేము. అధికారంలో ఉన్నటువంటి పార్టీ రేపు ఉప ఎన్నికల్లో మళ్ళీ గట్టిగా వాళ్ళదే ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థులు విజయం సాధిస్తే మొన్నటి ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కావచ్చు, లేదంటే కనుక ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఆ అవకాశాన్ని కూడా కోల్పోతాం అనేటువంటి ఆలోచనలో కూడా వైసీపీలో మరి గెలిచినటువంటి ఆ మిగతా 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ రాజీనామా చేయమని చెప్పి కీలక ఆదేశాలు జారీ చేసినా కూడా వాళ్ళు రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి ఉండకపోగా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. మరి ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి రేపు ఒకవేళ ఆయన అరెస్ట్ అయినా అవ్వకపోయినా, ఆయన ఒకవేళ రాజీనామాలు చేయండి అంటూ గనక ఆదేశాలు జారీ చేస్తే ఈ వాళ్ళ తిరుగుబాటు అనేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ గానే పరిణమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.